శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కిడ్నీ బాధితులకు అండగా నిలిచిన జనసేన పార్టీని ఆదరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనకు ఓటు వేస్తామంటున్నారు. ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో జనసేన అభ్యర్థి దాసరి రాజుకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని జనసేన అభ్యర్థి దాసరి రాజు ధీమా వ్యక్తం చేశారు. ప్రధానంగా తీసుకుంటే ప్రధానంగా అక్కడ ఈ కిడ్నీ సమస్యల మీద పోరాడుతున్న కిడ్నీ సమస్యల మీద వాళ్ళు బాధపడుతూ ప్రతి ఒక్కరిని మాకు వెళ్తుంటే మాకు ఆదరిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేసిన మేలుని వాళ్ళు ప్రతి క్షణం ప్రజల్లో ఒక మంచి మార్పు వస్తుందన్నమాట. ప్రత్యక్షంగా ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో జీరో బడ్జెట్ పాలిటిక్స్తో నన్ను ముందుకు వదిలారు, నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని చెప్తుంటే, బాబు పవన్ కళ్యాణ్ గారు మాకు చేసిన మేలుకి నువ్వు ఏ విధంగా మీకు రుణం తీర్చుకోవాలో మాకు తెలియట్లేదు, మీరు నిలబడండి, మిమ్మల్ని మేము గెలిపిస్తాం అని ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారనమాట. తిత్లీ తుఫాన్ విషయంకి వస్తే ప్రధానంగా ఈ తిత్లీ తుఫాన్కి ఎక్కువగా సహాయ సహకారాలు అందించిన పార్టీ ఏదంటే ప్రధానంగా ఇచ్చాపురం జనసేన పార్టీ. ఎందుకంటే జనసేన పార్టీ తరఫున తిత్లీ తుఫాన్కి మాకు చాలా మంది చాలా ఆర్థిక సహాయాలు అందించి అందరికీ అన్ని విధాలుగా మాకున్న స్తోమతలు ఎక్కువ మందికి మేము సహాయ సహకారాలు అందించామన్నమాట. అందుకటి అదొకటి ప్రధానంగా మాకు ప్రజలు గుర్తించడానికి ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే తిత్లీ తుఫాన్ టైంలో జనసేన వాళ్ళు వచ్చి మాకు ఆదరించారు. అందు గురించి వీళ్ళకి మేము ఇప్పుడు ఆదరించాలని ప్రజల్లోనే వస్తుంది. అంతేకాకుండా మన ఇచ్చాపురంలోకి తిత్లీ తుఫాన్లోని చాలా మంది నష్టపోయారు, తోటల్లో కానీ వివిధ ప్రాంగణాల్లోన. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ సహాయ సహకారాలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా అంటే అర్హులైన వాళ్ళకి చాలా మందికి తిత్లీ నష్టం వాళ్ళకి ఇప్పటికీ అందట్లేదు అనమాట. వాళ్ళు ఈ రోజు గొంతిప్పుతున్నారు, బాబు ఆ రోజు మీరు వచ్చిన ఏదో కొద్దిగా పార్టీ సాయం చేశారు కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. వచ్చారు తిరిగారు అంతేగాని పవన్ కళ్యాణ్ గారు వచ్చి కొంతవరకైనా ఏంటని సమస్య ఏంటని సంగతి అయినా కొంతవరకైనా అతను తీసుకుని వెళ్ళి మన రాష్ట్ర గవర్నర్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ తీసుకుని వెళ్ళడం వల్ల 298 కోట్లు వచ్చి దాంతో గవర్నమెంట్ కొంతవరకైనా సహాయ సహకారాలు అందించింది. కానీ అందులో కొంతవరకు మాకు సంపూర్ణంగా మాకు సహాయ సహకారాలు అందలేదని తిత్లీ బాధ్యులు మాత్రం. For more updates, please subscribe 99 TV Telugu.